హలో అండి. నాకెంతో ఇష్టమైన చిలకడ దుంప పులుసు అయితే చేయబోతున్నాను ఇవాళ. చిలకడ దుంప అయితే చాలామంది ఎలా చేస్తారు అంటారు, కర్రీ చేస్తారా అని అయితే అంటారు. ఇదైతే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మాకు ఇష్టమైన కర్రీ అనమాట. చిన్నప్పుడు మేము ఎలా చేసామో, అమ్మ ఎలా చేసేదో అలా అయితే చేస్తున్నాను. ఆ స్టైల్లోనే, వెరైటీ ఏం చేయట్లేదు. ఇక్కడైతే చిలకడ దుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి పొట్టు తీయాల్సిన అవసరం అయితే ఉండదు. పిల్లలు అయితే తీసుకోవడం ఇబ్బంది పడతారు, తినరు అని చెప్పేసి నేనైతే పైనుంచి పొట్టు తీసానమాట. తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు రౌండ్గా కట్ చేసి పెట్టాను. దీంట్లోకే పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టానండి. ఇది మట్టి పాత్ర ఉంది నా దగ్గర. నాకు పులుసు కూరలు అయితే మట్టి పాత్రలో నచ్చుతాయన్నమాట, అందుకని దాంట్లోనే చేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ వేసుకొని వేడెక్కాక పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు అవన్నీ అయితే. దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గాక దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకుంటే అయితే సరిపోతుంది. ఇక్కడ నాకు దగ్గర కొత్తిమీర ఎక్కువే ఉందన్నమాట, అందుకని చెప్పేసి కొంచెం పోపులో కూడా వేసాను. ఇక్కడ కొత్తిమీర వేస్తూ కరివేపాకు అనుకుంటున్నారా? కరివేపాకు వేసాను ఆల్రెడీ. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. దీంతోపాటు పసుపు. ఇది మట్టి పాత్ర కదా, కొంచెం వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. తొందరగానే మగ్గిపోయాయి ఆనియన్స్ కూడా. చిలకడ దుంప కూడా ఉడకపెట్టాల్సిన అవసరం ఉండదు, ముందు డైరెక్ట్గా వేయడమన్నమాట, తొందరగా మగ్గిపోతాయి. దీంట్లోకి అయితే చింతపండు నానబెట్టి పెట్టానండి. నేను ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పెట్టాను. ఇక్కడ చిన్న సైజు స్వీట్ పొటాటోసే తీసుకున్నాను అనమాట. దానికి తగినంత చింతపండు అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇంత అయితే చింతపండు నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. దీంట్లోకి చిలకడ దుంప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇవంతా ఒకసారి కలుపుకొని, ఇవి మగ్గేంత వరకు, తొందరగానే మగ్గుతాయి అన్నమాట. ఇవంతా ఉడికేంత వరకు అయితే మూత పెట్టుకుందాము అంతా కలిపిన తర్వాత. ఇదిగోండి, మగ్గిపోయాయి అన్నమాట. తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇదైతే చాలా బాగుంటుంది కర్రీ. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే అయితే ట్రై చేయండి ఒకసారి. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారనమాట. ఇప్పుడైతే దీనికి సరిపడా కారం తీసుకుంటున్నాను. కారం ఎక్కువగా ఉంటే ఇంకా అది చూసుకొని వేసుకోవాలన్నమాట. పులుపుకి అయితే కొంచెం కారం పడుతుంది. ఇది తీయగా ఉంటుంది చిలకడ దుంప, అది పులుపు రెండు అయితే బాగుంటాయి. పుల్లగా తీయగా కర్రీ అయితే బాగుంటుంది. ఇది కారం వేసిన తర్వాత ఇంకా కాసేపు మగ్గించుకొని, ఇది కూడా ఒక 2 మినిట్స్ అలా సరిపోతుందన్నమాట. అయిన తర్వాత దీంట్లోకి చింతపండు నానబెట్టి పెట్టాం కదా, ఆ గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఆ గుజ్జు అంతా దీంట్లో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే అయితే సరిపోతుంది. ఇక్కడ చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను. కొంతమంది దీంట్లోకి కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు, పులుపు తగ్గడం కోసం అని చెప్పేసి. నేనైతే వేయలేదు. ఏంటంటే ఇక్కడ ఈ స్వీట్ పొటాటో అనేది తీయగానే ఉంటుంది కదా, ఆ పులుపుకి అలా ఉంటేనే బాగుంటుందని అయితే వేయలేదు. ఇక్కడ సాల్ట్ చూసుకొని సరిపడా మళ్ళీ అయితే వేసానమాట, సాల్ట్ సరిపోకపోతే. ఇంకా ఇది ఇంకా పులుసు అంతా ఉడికేంత వరకు అయితే మూత పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరెవరైనా చేశారా? ఇక్కడ నేను మెంతి పొడి అయితే వేస్తున్నాను. ఎవరైనా చేశారండి? చేసిన వాళ్ళు ఉంటే అయితే కామెంట్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే అయితే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నేను తీసుకొచ్చిన ప్రతిసారి అయితే చేస్తాను, పిల్లలు కావాలి అంటారు. పిల్లలు చిలకడ దుంప ఉడకబెడితే కూడా బాగా తింటారనమాట. అలానే కొన్ని తీసి నేను కర్రీ చేస్తాను ప్రతిసారి. ఈసారి అయితే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను వీడియో తీశాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, స్వీట్ పొటాటో కర్రీ రెడీ. ట్రై చేసి చూడండి మీరు కూడా, బాగుంటుంది.
ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కర్రీ చేశాక చూసి చెయ్యండి, చేశాక ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే అయితే ఒక లైక్ చేయండి. నేను అడుగుతున్నాను కానీ ఎవరైతే లైక్ చేయట్లేదన్నమాట, అంటే వీడియోస్ నచ్చట్లేదేమో. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.